Welcome to channel SRT Telugu Lectures. మనం ఈరోజు Formal Languages and Automata Theory topics లో Non-Deterministic Finite Automata or NFA గురించి డిస్కస్ చేద్దాము. మీకు కనుక వీడియో కంటే నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. మనం ప్రీవియస్ వీడియోస్లో Deterministic Finite Automata or DFA అంటే ఏంటి కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసాం కదా. సో ఆ DFAకి ఈ NFAకి ఒక స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది, రిమైనింగ్ అన్నీ సేమ్గా ఉంటాయి. ఇప్పుడు చూద్దాం ఏంటో అది. సో నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా ఆర్ NFA ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఆటోమేటా ఇన్ విచ్ ఫర్ సర్టెన్ కరెంట్ స్టేట్ అండ్ ఇన్పుట్ సింబల్ దేర్ ఎగ్జిస్ట్ మోర్ దాన్ వన్ నెక్స్ట్ స్టేట్. ఇదే మైన్ డిఫరెన్స్ DFAకి NFAకి. అదేంటంటే మనం డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా తీసుకుంటే ఏదైనా ఒక స్టేట్ మీద ఒక ఇన్పుట్ సింబల్ అప్లై చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ 0, 1 ఇవన్నీ ఇన్పుట్ సింబల్స్, Q0, Q1, Q2 అని స్టేట్స్. సో ఈ స్టేట్ మీద మనం ఏదైనా ఇన్పుట్ సింబల్ అప్లై చేస్తుంటే అదే డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అయితే ఓన్లీ వన్ నెక్స్ట్ స్టేట్ ఉంటుంది. Q0 సపోజ్ Q0 ఉంది, Q0 మీద 1 అప్లై చేస్తే Q2కి వెళ్తుందో Q3కి వెళ్తుందో ఏదో వన్ నెక్స్ట్ స్టేట్ ఉంటుంది. ఆ నెక్స్ట్ స్టేట్ ఏంటి అని మనం ఖచ్చితంగా చెప్పగలం. అంటే ఏ స్టేట్ మీద ఏ ఇన్పుట్ సింబల్ అయితే ఏంటి నెక్స్ట్ స్టేట్ అని చెప్పగలం డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటాలో. అంటే అది డిటర్మైన్ చేయగలం నెక్స్ట్ స్టేట్ ఏంటి ఇన్పుట్ సింబల్ మీద అని. కానీ నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటాకి వచ్చేటప్పటికి ఏదైనా స్టేట్ మీద మనం ఇన్పుట్ సింబల్ అప్లై చేస్తే అది మోర్ దాన్ వన్ స్టేట్కి లీడ్ చేస్తుంది. అంటే ఖచ్చితంగా సపోజ్ ఇప్పుడు Q0 మీద 0 అప్లై చేసామనుకోండి, అది Q0లోనే ఉంటుందా, లేకపోతే Q1కి వెళ్తుందా, లేకపోతే Q2కి వెళ్తుందా అని మనం ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే మనం ఇన్పుట్ సింబల్ మీద ఏదైనా ఒక స్టేట్ మీద మనం ఇన్పుట్ సింబల్ అప్లై చేస్తే అది మోర్ దాన్ వన్ స్టేట్కి వెళ్ళొచ్చు. అందుకని ఇది నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అంటారు. అంటే మనం డిటర్మైన్ చెయ్యలేము. మనం ఇన్పుట్ సింబల్ మనం ఏదైనా ఒక ఇన్పుట్ సింబల్ స్టేట్ మీద అప్లై చేస్తే నెక్స్ట్ స్టేట్ ఇదే నెక్స్ట్ స్టేట్ అని ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకు చెప్పలేము? మనం ఈ స్టేట్ మీద ఇన్పుట్ సింబల్ అప్లై చేసినప్పుడు అది మోర్ దాన్ వన్ స్టేట్ కూడా నెక్స్ట్ మోర్ దాన్ వన్ స్టేట్స్ దాన్ని నెక్స్ట్ స్టేట్స్గా ఉంటాయి. చూడండి, ఇప్పుడు సపోజ్ Q0 మీద మనం 0 అప్లై చేసామనుకోండి, ఆ 0 Q0కి వెళ్ళొచ్చు, లేకపోతే Q1కి వెళ్ళొచ్చు, లేకపోతే Q2కి వెళ్ళొచ్చు, లేకపోతే ఎంటీ స్టేట్కి కూడా వెళ్ళొచ్చు, 5 కూడా వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు మనం Q0 మీద 0 అప్లై చేస్తే మనకి ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. అందుకని నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటాలో మనం ఇదే నెక్స్ట్ స్టేటు అని ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేయలేము. ఎందుకంటే ఒక స్టేట్ మీద ఒక ఇన్పుట్ సింబల్ అప్లై చేసినప్పుడు దానికి మోర్ దాన్ వన్ స్టేట్ అనేవి నెక్స్ట్ స్టేట్స్గా ఉంటాయి. అదే డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అయితే మనం ఖచ్చితంగా ఇదే నెక్స్ట్ స్టేటు అని చెప్తాం, అది కూడా ఒకటే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫార్మల్ డెఫినేషన్ చూద్దాము. లైక్ DFA, NFA కూడా 5 టపుల్ Q, సిగ్మా, డెల్టా, Q0, F ఉంటాయి. Q అంటే ఏంటంటే ఫైనైట్ సెట్ ఆఫ్ స్టేట్స్. మనం కన్స్ట్రక్ట్ చేసే NFAలో ఉండే సెట్ ఆఫ్ స్టేట్స్. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? Q0, Q1, Q2 ఉన్నాయి మన ఎగ్జాంపుల్లో. ఓకే, అవి ఇది Q అంటే సెట్ ఆఫ్ స్టేట్స్. నెక్స్ట్ సిగ్మా అంటే ఇన్పుట్ ఆల్ఫాబెట్స్. మనం ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ యూజ్ చేస్తాం కదా. సో ఇక్కడ మన ఎగ్జాంపుల్లో 0, 1. నెక్స్ట్ ట్రాన్సిషన్ ఫంక్షన్ అంటే ఏంటి? మనం ఏదైనా ఒక స్టేట్ మీద ఒక ఇన్పుట్ సింబల్ అప్లై చేసినప్పుడు అది నెక్స్ట్ స్టేట్ ఎక్కడికి వెళ్తుంది అని. ఇక్కడ ఏంటి ట్రాన్సిషన్ ఫంక్షన్? Q అనేది ఈ స్టేట్, Q అంటే ఇక్కడ ఈ Q0, Q1, Q2లో ఏదో ఒకటి తీసుకుంటాం. అండ్ సిగ్మా అంటే ఇన్పుట్ సింబల్, ఈ ఇన్పుట్ సింబల్ ఏదో ఒకటి తీసుకుంటాం. అంటే ఈ స్టేట్ మీద మనం ఈ ఇన్పుట్ సింబల్ అప్లై చేసినప్పుడు అది 2Q చాయిసెస్ ఉంటాయి అన్నమాట. ద నెక్స్ట్ స్టేట్ అనేది 2Q చాయిసెస్ ఉంటాయి. ఓకే, 2 పవర్ Q అంటే మన నెంబర్ ఆఫ్ స్టేట్స్ 2 ఉన్నాయనుకోండి, 4 చాయిసెస్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ స్టేట్స్ 3 ఉంటాయి అనుకోండి, 8 చాయిసెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ Q0 అనేది ఇట్ బిలాంగ్స్ టు Q, అంటే నెంబర్ ఆఫ్ స్టేట్స్కి బిలాంగ్ అవుతుంది. అది ఇనిషియల్ స్టేట్ Q0.
ఇనిషియల్ స్టేట్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం మనం? యారో మార్క్ ఉంటుంది ఇనిషియల్ స్టేట్కి. ఓకే, స్టేట్ ఉండదు, ఓన్లీ యారో మార్క్ ఉంటుంది, దాన్ని ఇనిషియల్ స్టేట్గా రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ మన ఎగ్జాంపుల్లో Q0. ఓకే, నెక్స్ట్ F ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ Q, సెట్ ఆఫ్ ఫైనల్ స్టేట్స్. F అనేది ఏంటంటే ఇది కూడా Q యొక్క సబ్సెట్, ఫైనల్ స్టేట్స్ అనమాట. ఇక్కడ మనం ఫైనల్ స్టేట్ అని ఎలా రిప్రజెంట్ చేస్తాము? డబుల్ సర్కిల్తో రిప్రజెంట్ చేస్తాము ఫైనల్ స్టేట్కి డిఫరెన్షియేట్ చేయడానికి. ఇక్కడ మన ఎగ్జాంపుల్లో Q2. ఇది నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటాకి ఎగ్జాంపుల్. చూడండి, ఇక్కడ Q0 on 0 1, అగైన్ Q0, మళ్ళీ Q0 on 0 Q1కి వెళ్ళింది. అంటే Q0 మీద 0 అప్లై చేసినప్పుడు మనకి ఇక్కడ Q2 స్టేట్స్ వచ్చినాయి. Q0 on 0 Q0, Q0 on 0 Q1. అది డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటాకి నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటాకి డిఫరెన్స్. ఒక ఇన్పుట్ సింబల్ను కరెంట్ స్టేట్ మీద అప్లై చేసినప్పుడు అది మోర్ దాన్ 1 స్టేట్స్ నెక్స్ట్ స్టేట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ Q1 స్టేట్ మీద 1 అయితే Q2 వెళ్ళింది. మరి Q1 స్టేట్ మీద 0 ఎక్కడికి వెళ్ళింది? అదేమి మనం నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటాలో కంపల్సరీగా రిప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు. వేరేస్ ఇన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా మనం కంపల్సరీగా అది రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ Q2 మీద 0 and 1 వస్తే ఇన్పుట్ సింబల్స్ ఏమవుతాయి? అది కూడా మనం రిప్రజెంట్ చేయలేదు. అంటే నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటాలో అది కంపల్సరీగా రిప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా డెఫినిషన్ అండ్ స్మాల్ ఎగ్జాంపుల్.